చిన్న బొమ్మ 3,000 4,000 బొమ్మతో కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు ఇంతటి బొమ్మ మానవుడు విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు నిత్యంగా భక్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ మన సార్కి ఇప్పుడు ఇంతటి వారు అయ్యారు. ఇంకా మరికొంత ఇంకా పెరిగి ప్రదర్శనలు తెచ్చి మంచి పేరు తెస్తారు. ఆ దేవుడి ఆశీర్వాదాలు నిత్యంగా వంటకాల దగ్గరకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గణేశు సేవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సేవకుడికి కూడా భారతదేశం మొత్తం మీద మొదటి పండుగ మానవుడు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడికి కూడా దేవుడి ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడిని నమ్ముకున్నట్టు వాడు ఎవరైనా సరే ఎటువంటి ఉపాధి కలగాలన్నా సరే మనస్ఫూర్తిగా మనసులో ఉన్నది ఆ దేవుడు కోరుకుంటే ఆ దేవుడి ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఉంటాయి. దైవ కార్యక్రమం దైవభక్తుడు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మట్టుగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మా ఎమ్మెల్యే గారు కృష్ణ గారు కానీ, అలాగే మా ఇన్ఛార్జి సుధాకర్ గారు కానీ, మా గండిబాబు గారు కానీ, జిల్లా అధ్యక్షుడు గండిబాబు కానీ, మా భర్త గారు ఎంపీ గారు కానీ, ఎవరు మన కమిషనర్ గారికి ఒకటే చెప్పారు, హిందూ మత ప్రకారంగా
భక్తులు పెరగాలనుకుంటే పోలీసు ఆరక్షణ ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అలాగ ఉన్నప్పుడే భక్తులు ముందుకెళ్తే దైవ కార్యక్రమాలు పాల్గొంటూ దేవుళ్ళు నిలబడ్డానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి కమిషనర్ నిజంగా భక్తులందరూ కూడా ఆయనకు దండం పెట్టాలా. ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా భక్తులకు ఫ్రీగా వదిలారు కాబట్టి రేపు భక్తులు పెరగవలసిన అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన నాయకుడు ఎవరంటే ఆఫీసరు, ఈ వచ్చిన కమిషనరు, అలా అంటాం సీఏ గారు కానీ అందరూ కూడా ఈ దేవుని మీద సహాయ సహకారాలు అందించు దేవుడు కట్టురాకుండా ఉన్నారు కాబట్టి మనం ఎన్ని అన్నసంతాలు పెట్టినా, ఎన్ని దేవాలయాలు, ఎన్ని గుళ్ళు పెట్టుకున్నా సరే ఈ సంవత్సరం ఫ్రీగా ఉంది. ఆ విఘ్నేశ్వర దయాదాచి వాళ్ళు ఇంకా ముందుకి ఈ రైతు బజార్ అనేది ముందుకు వెళ్ళాలా, బాగుపడాలి భక్తులు. ఇప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా వ్యాపార రీతిగా అందరూ బాగుపడాలా, తండ్రి గారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంస్థలో దగ్గర 3000 మందికి మేము అన్ని చోట్ల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో మాకున్న సంస్థలన్నీ కూడా అందరూ ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. వినాయకుడు కార్యక్రమంలోనూ అలాగే ప్రత్యేకంగా మన ఈ చిల్లర వర్తక సంఘం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అన్న సందర్భన చేయడం చాలా సాంప్రదాయంగా వచ్చింది. అలాగే పెద్దలు ఇక్కడ రావులయ్య గారు, రామరెడ్డి గారు, అందరూ కూడా నాగభూషణ్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పెద్దలు అందరూ కూడా విచ్చేసి అందరికీ ఈ చిల్లర వర్తకులకి అందరికీ కూడా సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇంకా విజయవంతంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం ప్రెసిడెంట్ అండి. నా పేరు సూర్యనారాయణ. మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ గణపతి నవరాత్రి ఉత్సవం జరుపుతున్నాం. దీనికి ఈ 15-20 సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేసిన నుంచి కూడా మా వార్డు అధ్యక్షులు మా పుచ్చారామరెడ్డి గారు ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం అంటే గవర్నమెంట్ ఏది మారినా మాకు వార్డు అధ్యక్షులు మా పుచ్చారామరెడ్డి గారు, మా పెద్దలు, అదేవిధంగా మా పుచ్చ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ మాకు వెజిటేబుల్ వ్యాపారంలో మాకు ఏఎన్ఆర్ పాండు గారు, మాకు అదే కేజీబీ అల్లాడు వరప్రసాద్, అందరూ మొత్తం హోల్సేల్ మార్కెట్ అందరూ కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా రైసు ఇక్కడ మీ అనుసంతరం చేసినందుకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మా సంఘం సభ్యులు పరపతి కనకరెడ్డి గారు, మునకాల చిన్నారెడ్డి, పట్నాల చిన్నాయుడు, నిమ్మ వెంకటరమణ, జి రాజు, అలాగే ఇంకా మా పెద్దలు చాలామంది ఉన్నారు. మా పండుగలో నాయన నాగభూషణ, నాయన వెంకటరమణ, కొత్త శ్రీనివాసరెడ్డి, నాయన రాజారెడ్డి, ఇంకా పేరున చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ మా లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ యొక్క అనుసంతరం ఒక 5000 మందికి జరిపిస్తాం. మా పెద్దల ఆశీస్సులతో, వాళ్ళు ఆశీస్సులతో ఎప్పుడు కూడా మేము వరసిద్ధి వినాయక బాగా రప్పించి, అలాగే మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుపుతాం. అదేవిధంగా మా పెద్దలు మా పుచ్చారామరెడ్డి గారు పోలీస్ పర్మిషన్ ఏదైనా ఇప్పుడు కూడా ఆయనే, కానీ మాకు ఎప్పుడు తీసుకోవడం తెలియదు. ఈ లాస్ట్ కార్యక్రమం జరిపిన వారికి మా పుచ్చారామరెడ్డి గారు వాళ్ళ ఆధారంలో మాకు జరుగుతుందండి. వారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.